24వ తేదీ నుంచి మన రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ ఉన్నారు. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా వార్తల్లో వస్తున్నది ఏమంటే 3 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెడుతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. మరి 3 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అన్నప్పుడు మరి రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున ఆదాయం ఉందా లేదా దాని గురించి ఆలోచించమని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, రాష్ట్రంలో మనకు ఎంత వనరులు సమకూర్చుకోగలము, అదేవిధంగా కేంద్రం నుంచి మన వాటా ఎంత వస్తుంది, వివిధ పద్ధతుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏ మేరకు వస్తుంది, ఇవి కాకుండా ఇతర లోన్స్ ఇవన్నీ కూడా ఏమొస్తాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏమంటే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినప్పుడు సహజంగానే పూర్తి స్థాయిలో అప్పులపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ అంశాలపైన అయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షాలు అందరం కూడా విమర్శించామో అదే పని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేసే ఒక పరిస్థితి వస్తుంది. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాము. కాబట్టి మేము ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆర్థిక మంత్రి, అదేవిధంగా దానికి సంబంధిత అధికారులు కూడా 1కి 4 సార్లు ఆలోచించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరుతా ఉన్నాం.